హాయ్ మామా, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై బ్లాగ్. ఇవాళ డే 4 ఇప్పుడు ఇవాళ మేము గోవా విడిచిపెట్టి వెళ్ళిపోతాం మామ. ఓన్లీ నార్త్ గోవా కవర్ చేసినాం, ఎందుకంటే మాకు టైం లేదు. కొంచెం వేరే పని ఉండే ఇంటి దగ్గర, సో వెళ్ళాల్సి వస్తుంది. సారీ, మేము మొత్తం బ్లాగ్ చేద్దాం, మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా, అది కుదరలేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో అట్లనే వెళ్ళేటప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కవర్ చేద్దామని ఒక ట్రైన్ బుక్ చేసినాం. నేను పోయి అక్కడ డీటెయిల్స్ అన్ని నేను క్లారిటీగా చెప్తాను. చలో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం పదాన్ని. మా అమ్మ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి మా అమ్మ. ఒకసారి నేను వ్యూస్ పెడతాను, మంచిగా చూడండి. రైల్వే స్టేషన్ వెళ్ళే మధ్యలో అయితే 2-3 ఫ్లైఓవర్స్ వస్తాయి, ప్లస్ మనకు సన్ రైజ్ కూడా ఉంటుంది. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంటుంది ఆ వ్యూ. అండ్ మీరు ఫ్లైఓవర్ చూస్తే కూడా చాలా బాగుంటుంది. కొత్త కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్, అది డబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది కాదు, ఇంకా నెక్స్ట్ వస్తుంది, అది క్రేజీ ఉంటుంది మామ. కొంచెం వ్యూస్ చూసి ఎంజాయ్ అయ్యాను మామ. ఇదే మామ నేను చెప్పిన ఫ్లైఓవర్. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నేను ఫస్ట్ పోయేటప్పుడు చూసిన మన వాస్కోడి గామా టు రైల్వే స్టేషన్ నుంచి మన ఇది నార్త్ గోవాకి వెళ్ళే రూట్లో నేను చూపించిన కదా స్టార్టింగ్ మన Day 1 వీడియోలో, అదే ఫ్లైఓవర్ మామ. ఇప్పుడు మంచి క్లియర్ కట్గా చూపిస్తున్నా. అప్పుడు వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళాను, ఇప్పుడు బైక్లో వెళ్ళాను కాబట్టి మీకు క్లియర్ కట్గా చూపించడానికి చాయిస్ ఉంటుంది. వెనక మా ఫ్రెండ్ రికార్డ్ చేస్తున్నాడు, ఒకసారి చూడండి మామ. కేబుల్ బ్రిడ్జ్ క్రేజీ అంటే క్రేజీ కట్టిల్లు, కొత్త కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చూడండి మామ, వ్యూ మొత్తం చూడండి. మామ ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చినాం, వాస్కోడి గామా. చూడండి, రైల్వే స్టేషన్ బాగానే ఉంది మామ. అంటే ఓల్డ్ రైల్వే స్టేషన్ ఇది, ఎప్పటిదో ఎల్లో థీమ్లో ఉంది. ఇప్పుడే మేము డైరెక్ట్ ట్రైన్ లేవు సికింద్రాబాద్కి, సో మేము ఆల్టర్నేట్గా దిగుదామని ఈ ట్రైన్ ఏంటంటే డైరెక్ట్ వాస్కోడి గామా నుంచి మన హుబ్లీకి వెళ్తుంది మామ. సో ఈ ట్రైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రైన్ జర్నీ చేస్తాం, ప్లస్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని కూడా కవర్ చేసినట్టు అవుతుంది. సో అది మామ. ఫస్ట్ మేము బస్ జర్నీ డైరెక్ట్ బస్ బుక్ చేద్దాం అనుకున్నాం, డైరెక్ట్ వెళ్దాం అనుకున్నాం. కానీ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని ఎట్లయినా చూడాలి, మస్తు చాలా బాగుంటుందని నేను రీల్స్లో కూడా చాలా చూసిపోయినా మామ. సో అది పక్కా మిస్ కాకుండా చూద్దామని ట్రైన్ జర్నీ ఆల్టర్నేటివ్ పెట్టుకున్నామంటే 1 స్టాప్ లైక్ వాస్కోడి గామా టు హుబ్లీ టు సికింద్రాబాద్ అట్లా బుక్ చేసుకున్నాం ట్రైన్. మీరు కూడా ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ లేకపోతే ఇది ఫాలో కాని మామ, మంచిగా ఉంటుంది. మీకు ట్రైన్ జర్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. అది సంగతి.
ఇప్పుడే మేము వాస్కోడి గామాకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కొన్ని వ్యూస్ ఉంటాయి మామ, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ జర్నీలో పక్కనే సముద్రం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వ్యూస్. ఒకసారి చూసి మీరే కింద కామెంట్ చేయండి మామ ఎట్లున్నది అనేది, సరేనా మామ? ఈ ట్రైన్ వ్యూది మీరు చూస్తే నాకు ఈ వ్యూ అయితే మస్తు ఇష్టం మామ. ఎందుకంటే ఆ ట్రైన్ అలా అంటే ట్రాక్స్ చేంజ్ అవ్వకుండా టర్న్ అవుతుంటే ఈ వ్యూ కోచ్ ఇట్లా మనకు మొత్తం అవుపిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీరు చూస్తే ఇది ఫీల్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అసలు నేను ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇది మాత్రం మిస్ కాను. ఒక్కొక్కసారి అయితే ఇట్లా మన ఇక్కడ బయటికి వెళ్ళే దారి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఇట్లా చూస్తూ ఉన్నట్టు. ఎందుకంటే మంచి ఫీల్ వస్తుంది మామ. అది ఆ జర్నీ చేసినంత తృప్తి వస్తుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. వ్యూ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకైతే లిటరల్గా చెప్తున్నా హైలైట్ అంటే హైలైట్ ఉంది. అది మళ్ళా అసలు ఇప్పుడు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చాలా దూరం అమ్మ. అసలు నాకు ఎంత టైం పడుతుంది అంటే చెప్పలేను, అంత టైం పడుతుంది. అంటే ఇక్కడ ఒక ట్రైన్ వెళ్ళినప్పుడు ట్రాక్ మీద ఇంకో ట్రైన్ ఎలవ్ చేయరు అన్నట్టు అక్కడ. సో దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది ట్రైన్ 1 hour 2 hours. అయినా కూడా మనం ఎప్పుడైనా డే టైంలో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ని ప్లాన్ చేసుకున్నాం అనుకో, సో మనకి బెటర్ ఏంటంటే అన్ని బెటర్గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా మామ? చూడండి మామ వ్యూ ఎట్లుందో. సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే ఎప్పుడైనా ట్రైన్ జర్నీ వచ్చేటప్పుడు మాత్రం పక్కా నైట్ జర్నీ పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా ఇట్లా డే జర్నీ పెట్టుకుంటే మీరు గోవా వ్యూస్ అన్ని పక్కా మంచిగా ఎంజాయ్ చేస్తారు మామ. అంతా బాగుంటుంది. నేను వీలైనంత వరకు అన్నీ నేను క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్కటి పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే మీకు బోర్ కొడుతుంది అనేసి నేను కొన్ని క్లిప్స్ అనేది యాడ్ చేయట్లేదు. సో నాకైతే యాడ్ చేయాలని ఉంటుంది. ఇక్కడ చూడండి మా అమ్మాయి ఎట్లుంటుంది అంటే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మీరు చూస్తే మాత్రం లిటరల్గా చెప్తానా, ఈ ట్రైన్ జర్నీ అయితే పక్కా చేయాలనుకుంటారు. అంత అంటే అంత బాగుంటుంది. మీకు చూపిస్తా చూడండి అసలు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది మామ, ట్రైన్ పక్కకే సముద్రం. అగో చూడండి ఎంత అంటే ఎంత బాగుంటుంది అంటే ఆ సముద్రము నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నేను కళ్ళతో చూసినప్పుడు నాకైతే ఇంత బాగున్నది ఏంద్రా, ఇక్కడనే ఉండిపోదాం అన్నట్టు అనిపించింది నాకైతే ఒక్క నిమిషం. అంత అంటే ఎంత బాగుంటుంది. ఇంకా ముందు వీడియోస్ చూస్తే చూడండి మామ ఎంత బాగున్నదో. నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మీరే ఈ వీడియో చూసినందుకు మీరు అట్లా అనుకుంటే నేను రియల్గా చూసినామమ్మ. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నేనైతే అసలు ఇట్లా వీడియో ఆన్ చేసినా చూస్తూనే ఉన్నా మామ ఆ వ్యూని. అంత మంచిగా ఎంజాయ్ చేసిన నేనైతే. నాకైతే వర్త్ అంటే వర్త్ అనిపించింది మామ ఈ ట్రైన్ జర్నీ. మనకు పోతుంటే ముందు టనల్స్ వస్తాయి, మనం వాటర్ ఫాల్స్ని చూస్తాం. అసలు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చూసి కింద కామెంట్ చేయండి మామ. పక్కా గోవాకి వచ్చినప్పుడు ట్రైన్ జర్నీ మిస్ కాకండి. చాలా మంది అనేది నేను చూసిన ఏమంటారంటే మనం ఫ్లైట్లో వెళ్తే అయిపోతుంది, తొందర రీచ్ అయిపోతాం అనేసి అంటారు చాలా మంది. అనగా నేను విన్నా ఫ్లైట్, అవును వాడు అన్నది నిజమే. ఫ్లైట్ అనేది విత్ ఇన్ 2 hours 2 to 3 hours దింపేస్తాడు. కానీ ట్రైన్ జర్నీ అవును పడుతుంది, 1.5 days పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే నువ్వు నీకు అంత డేస్ పట్టినా కూడా నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ పొందుతావు. అదే ట్రైన్ జర్నీలో నువ్వు ట్రైన్ జర్నీ ప్లస్ వింటర్ సీజన్ ఆర్ రైనీ సీజన్. సమ్మర్ అంటే ఇక స్లీపర్ చచ్చిపోతావు. ఈ సీజన్లో నువ్వు ఎటన్నా ప్లాన్ చేయమమ్మా, నీకంటే ట్రైన్లోనే పోతుంది అవుతుంది ఫ్లైట్ల కంటే. ఫ్లైట్లో ఏముంటుంది మామ, ఇట్లా ఎగురుతావు అట్లా దిగుతావు. నువ్వు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినావు అనుకో ఫ్లైట్ ఇంతే కదా అని నీకు అనిపిస్తుంది. సో బెటర్ టు జర్నీ ఇన్ ట్రైన్ మామ. ఎంత పీస్ఫుల్గా అయిపోతుంది తెలుసా. నీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, కొత్త పరిచయాలు పెరుగుతాయి, కొత్త అనుభూతి వస్తుంది. మంచిగా ఈ వ్యూస్ని మంచిగా పక్కా ఎంజాయ్ చేస్తారు. అంతా బాగుంటుంది. మీరు నేచర్ లవర్ అయితే ట్రైన్ జర్నీ చేయండి మామ. ట్రైన్ జర్నీ చేస్తే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఇంత మంచిగా ఉంటుందా మన దేశం అంటే, అంత బాగుంటుందని మీరే అంటారు.
మనం ఇప్పుడే మార్గన్ జంక్షన్ దాటినాం మామ. చూడండి ఇక్కడ నుంచి కూడా మనం దూద్సాగర్ వాటర్ ఫాల్స్ బై రోడ్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు బై రోడ్ అంటే ట్రెక్కింగ్ అలవ్ లేదు మామ. సో అందుకే మేము ఎట్లయినా మిస్ కావద్దు అనేసి మేము పక్కా చూడాలనేసి మేము ట్రైన్ జర్నీకి వెళ్తున్నాం మామ. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అట మామ. నేను నా ఫ్రెండ్స్ చెప్పారు, అక్కడ మేము ఉన్న అకామిడేషన్ ఉన్నాం కదా, ఆ రూమ్ మెయింటైన్ చేసే అతను చెప్పాడు, ఆ హోటల్ అతనే అతను ఆ బ్రో చెప్పాడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రో అని. ఎట్లా అంటే ఇప్పుడు మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడే నీళ్ళు ఇట్లా పైకి పడతాయి, అంటే మనం విండో కూడా కూర్చుంటాం కదా, అక్కడ మీద పడతాయి మామ. అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చూపిస్తా వ్యూ మాత్రం బాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అసలు ఈ వీడియో ఇచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుందంటే అరే ఇంత బాగుంటుందా అన్నట్టు నేను పక్కా చూపించి మీకు చూపించేటట్టే నేను చూస్తా మామ. ఇది నా మాట మామ, పక్కా. కొంచెం వ్యూస్ ఎంజాయ్ చేయండి. నేను మాట్లాడుతూనే ఉన్నా అని మీరు అనుకుంటారు, సో కొంచెం వ్యూస్ ఎంజాయ్ చేయండి సరేనా. మనం దూద్సాగర్ వాటర్ ఫాల్ అయిపోయినాక మాట్లాడుకుందాం, ఓకేనా. మామ ఇది మన ఫస్ట్ టనల్ మామ. చూడండి క్రేజీ ఉంటుంది, వర్షం ఇట్లా పడతా ఉంటే మామూలుగా లేదు. నెక్స్ట్ నాకు తెలిసి వాటర్ ఫాల్స్ మామ. వ్యూ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. చూడండి ఎంత డార్క్ టనల్ మాత్రం నెక్స్ట్ క్రేజీ ఉంటుంది. ఇట్లాంటి 4 టనల్ వస్తాయి, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నేనైతే ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా చెప్తాను అనుకుంటున్నా. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, క్రేజీ ఉంటుంది. చూడండి వావ్ నెక్స్ట్ లెవెల్ కదా, అసలు మామూలుగా లేదు. వామ్మో నాయనో ఇది ఎక్కడ్రో అన్నట్టే ఉంది మామ. వాటర్ ఫాల్స్ మాత్రం వ్యూ చూడండి మామ, ఇప్పుడు చూడండి మామ. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మామ వాటర్ ఫాల్. వా క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ అసలు. బాబా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫుల్గా టర్న్ చేస్తాను నేను, అందుకే చూడండి మామ ఎంత బాగున్నదంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మచ్చా. నేనైతే చూసుకుంటూ ఉండిపోయినా మామ. అక్కడ మనకి ట్రెక్కింగ్కి ఛాన్స్ లేదు, పోదామని మస్తు ట్రై చేసినాం కానీ ఇక లాస్ట్ ఛాన్స్ ట్రైన్ ఒక్కటే ఇక మనకి. ఇప్పుడు మనకి ఇంకో టనల్ వస్తుంది మామ, అది కూడా క్రేజీ ఉంటుంది. దాని తర్వాత ఇట్ సైడ్ వ్యూ, విండో వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు చాలా ఎక్సైట్మెంట్, నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. అసలు చూడండి ఎంతమంది అట్లా ఎక్సైట్మెంట్ తోటి అందరు ఫోన్లు బయట పెట్టి ఎట్లయినా క్యాప్చర్ చేయాలని. చూడండి ఇదంతా దానిదే, క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. చూడండి ఇప్పుడే వస్తుంది, ఎవ్వరు మిస్ కాకండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అసలు మామూలుగా లేదు. ఏ మొరుడు కొడుతున్నది తెలుసా ఈ టనల్స్ వచ్చినప్పుడు అయితే, మామూలుగా కొడతలేరు. చూడండి మామ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. ఇప్పుడు మామూలు అంటే మామూలుగా ఉండదు, క్రేజీ అనిపిస్తుంది. నేనైతే మొత్తం ఒరుడు అసలు ఇంత గొంతంతా బొంగు పోయింది అసలు, అట్లా ఒరినాం.
ఇప్పుడు చూడండి మచ్చా, ఒక అద్భుతాన్ని, ఒక మంచి వాటర్ ఫాల్స్ ని చూద్దాం అనుకున్నటోళ్ళు పక్కా ఈ వాటర్ ఫాల్స్ మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ కావద్దు. మొత్తం పాల నీళ్ళు, పాలు ఎట్లా పడతాయో అట్లా పడుతుంది మామ. చూడండి మామ, వచ్చేసిన మనం దగ్గరికి. క్రేజీ అంటే క్రేజీ ఉంటది, మామూలు అంటే మామూలుగా ఉండదు. వాటర్ ఫాల్ మొత్తం పాలే పైనుంచి పడేటట్టు అనిపిస్తుంది మనకి, మొత్తం పాలు. అందుకే దూద్ సాగర్ వాటర్ ఫాల్ అని పెట్టిల్లు. వావ్, చూడండి మామ, అమ్మా ఇంత బాగున్నది. మొత్తం పాలు పైనుంచి పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ లెవెల్ కదా మామ. కింద కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే. పక్కా నెక్స్ట్ లెవెల్. ఉన్న 2 seconds మాత్రం మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం మామ. ఈ ట్రైన్కి మీరు చూస్తే ముందు బోగి ఉంటుంది, వెనుకో బోగి ఉంటుంది మామ. ఇంజన్ అంటే మొత్తం డీజిల్ ఇంజన్స్. అసలు ఎన్ని అంటే ఒక పాము ఎట్లా అయితే వెళ్తుందో సేమ్ ట్రైన్ అయితే అదే మాదిరిగా వెళ్ళింది మామ జర్నీ మొత్తము. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, మామూలుగా అయితే లేదు. నాకైతే పిచ్చగా నచ్చేసింది అసలు ఈ ట్రైన్ జర్నీ మాత్రం. గోవాకి వెళ్తే పక్క ట్రైన్ జర్నీ చేయండి మామ, నా బెస్ట్ సజెషన్ మీకు. ఇక వచ్చేసిన మామ, ఇక మేము హుబ్లీ జంక్షన్, వీ హ్యావ్ రీచ్డ్ ద హుబ్లీ జంక్షన్. ఇట్స్ ఇన్ కర్ణాటక. ఇది చాలా పెద్ద స్టేషన్ మామ, అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కింద మనకు సబ్వేస్ ఉంటాయి, ఎంటర్ అయినాక కింద సబ్వే నుంచి మనం వెళ్ళాలి. అది నేను ఎట్లా అంటే నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో మంచిగా ఉంటుంది. కొంచెం హుబ్లీలో 2-3 ఒక ప్లేస్కి వెళ్ళినాం, అది నేను నెక్స్ట్ బ్లాగ్లో రివీల్ చేస్తాను మామ. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్.